వివిధ అనారోగ్య కారణాలతో ఆర్థికంగా ఇబ్బంది పడి వైద్యం చేయించుకున్న వారికి ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. 11 మంది లబ్ధిదారులకు 11 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ గతంలో లబ్ధిదారులకు ఏ పథకం అందాలన్నా లంచాలు ఇవ్వవలసిందేనని, అయినా ప్రయోజనం పొందేవారు కాదన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజల ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు పేద ప్రజలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అంటే ప్రజలకు సేవ చేయాలని గతంలో ఇటువంటి సిస్టమ్ లేదు. గతంలో కమిషన్లు తీసుకోవడం, ఆఫీస్లో ఫైల్ పెట్టాలంటే డబ్బులు తీసుకుంటారు గతంలో. మన సిస్టమ్ అది కాదు. పేద ప్రజలకి మన చేతనైనంత వేడిలో చల్లని మాదిరిగా కొంత సాయం చేయాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన. భవిష్యత్తులో కూడా మీ గ్రామాల్లో ఎవరైనా మనకు సంబంధించిన వాళ్ళు ఉంటే, పేదవాళ్ళు ఉంటే తీసుకొస్తూ మన చేతనైన అందరికీ సహాయం చేయడానికి ముందు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరి అదేవిధంగా దాదాపు 36 లక్షల నుంచి ఈ మధ్య మోకాళ్ళ పాపులేషన్ మన ప్రాంతం వాళ్ళందరూ కూడా వస్తే ఇప్పుడు 25 మందికి ఆపరేషన్ చేసుకొని ఇచ్చుకుంటాం. ముఖ్యమంత్రి గారు ఎంత భరోసాగా ఉన్నారంటే కరిగిరంటే ఏదైనా ముందు ముందిస్తూ ఉంటారు.